హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. శుభోదయం, శుభ ఆదివారం. ఈరోజు అందరికీ కూడా మంచిగా ఈ వీకెండ్, ఈ సండే బాగా గడవాలని, మన కుటుంబాలతో మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలని, ఎందుకంటే వారానికి ఒక్కరోజు దొరుకుతుంది, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక మాట ఏంటంటే, మనము ప్రతిరోజు కూడా కొంత మంచి కొంత చెడు అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. జరగకపోవచ్చు కూడా. ఒక్కొక్క రోజు చాలా హ్యాపీగా మంచిగా జరుగుతుంది, ఒక్కొక్క రోజు రోజంతా బాగుండదు. అయితే మనసు ఎలాంటిదంటే, ఎప్పుడైతే ఏదైనా బాగా మనకి జరగలేదనుకోండి, ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఎక్కువగా అదే తలుచుకుంటూ మనం బాధపడిపోతూ ఉంటాం అన్నమాట. తెగ మన పాస్ట్లో జరిగినవి ఎప్పుడెప్పుడో ఇలా జరగలేదు అని, ఇప్పుడు ప్రజెంట్ మనము హ్యాపీగా ఉండకుండా, సంతోషంగా ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే, పాస్ట్లో జరిగిన వాటిని కూడా ఇప్పుడు గుర్తుపెట్టేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, ప్రజెంట్లో మనం బతకడం అనేది నేర్చుకోవాలి. ఫ్యూచర్ గురించి కొద్దిగా ఆలోచించాలి. పాస్ట్ వదిలిపెట్టేయాలి. అయితే పాస్ట్లో నేర్చుకున్న పాఠాలను మాత్రం మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. కానీ మనిషి ఏం చేస్తాడంటే, మనకి ఏదైతే మంచి జరుగుతుందో దానికోసం మనము సాటిస్ఫైడ్గా ఉండకుండా, అంటే ఏంటంటే భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేయకుండా, లేదా యూనివర్స్కి కృతజ్ఞతలు తెలియజేయకుండా ఎంతసేపు నెగిటివ్గానే మనం ఆలోచిస్తూ ముందుకి వెళ్తాం. ఎప్పుడూ అలా ఆలోచించకూడదు. పాజిటివ్గా ఆలోచించండి, అంతా పాజిటివే జరుగుతుంది. టైం పట్టచ్చు, ఎందుకంటే దేనికైనా సమయం రావాలి అని అంటారు కదా, ఆ సమయం రావాలి. సమయం వస్తేనే మన పని జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, మనము ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకుంటున్నాము. ఏది చెయ్యాలన్నా సరే దానికి మనం ఎంత టైం కేటాయిస్తున్నాము, ఆ పని సాధించడానికి మనం ఏంటేంటి చేస్తున్నాము. ఏదో ఒకసారి అలాగనిసుకొని నేను ఇదైపోతాను, నేను అదైపోతాను అని అంటే అవ్వదు. కనీసం 3 నెలలు అహర్నిశలు కూడా ఆలోచిస్తూ, కష్టపడుతూ, దాని గురించి ప్రయత్నిస్తూ, యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పని చెయ్యాలన్నా, సాధించాలి అంటే, సాధించలేకపోవడానికి పూర్తి కారణం మనమే. మనం సాధించాలి అంటే ఖచ్చితంగా యాక్షన్ అనేది పర్టికులర్గా, పద్ధతిగా ఒక ఏ దిశగా వెళ్ళాలో ఆ దిశగా వెళ్ళాలండి. అది ఆలోచించండి. సో యూ విల్ గెట్ సక్సెస్. థ్యాంక్ యూ.